హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ముందుగా నేను 1 కిలో బెండకాయ తీసుకుంటున్నాను. వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాణలి స్టవ్ పై పెట్టి వేడయ్యాక నూనె కొద్దిగా పోసి అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అది చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు వేసి వెంటనే బెండకాయ అందులో వేసి కలపాలి. ఇవి అన్నీ కూడా స్టవ్ వచ్చి హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. బెండకాయ త్వరగా ఉడికిపోతుంది, అయితే ఎక్కువ కలిపితే మాత్రము విరిగిపోతుంది. జాగ్రత్తగా కలపాలి. బెండకాయ కలుపుతూ ఉన్నప్పుడు నేను చూపిస్తూ ఉన్నట్లు ఇలా జిగురు పోయేటంత వరకు కలపాలి. జిగురు పూర్తిగా పోయింది చూడండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అంటే మన రుచికి తగినంత, 1.5 స్పూన్ మిరపపొడి, 1/4 స్పూను పసుపు పొడి వేసి ఒక 2 మినిట్స్ కలిపితే చాలు. ఇప్పుడు వేయించిన శనగపప్పులు 50 గ్రాములు తీసుకుంటున్నాను. అందులో ఒక తెల్లగడ్డ వేసి కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలి. నేను 1 కిలో బెండకాయకు ఉండే కొలతలు చెప్తా ఉన్నానండి. ఇప్పుడు ఈ మిక్సీకి వేసిన మిశ్రమాన్ని ఈ బెండకాయ ఫ్రైలో వేసి ఒక 2 మినిట్స్ కలిపితే చాలు. ఫైనల్గా కొత్తిమీర కొంచెం చల్లుకొని వేడిగా సాంబార్ అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. రేపటి వంటతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.